ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్వీట్ షాప్లో డిస్ప్లేలో పెట్టే స్పెషల్ మిఠాయి లాగా రోజుకో కలర్ పెట్టి నోరు ఊరిస్తున్నట్టుగా నువ్వు కూడా నాకు రోజుకో రకంగా కనిపిస్తూ కవ్విస్తూ నన్ను నోరు ఊరిస్తున్నావు రామా. రామ రామ, వ్రతం పెట్టుకుని ఏంటో మాటలు. లంపలేసుకోండి, లంపలేసుకోండి. కొత్త బట్టలు వేసుకోకుండా చేతిలో పట్టుకొని తిరుగుతున్నారేంటి? ఓ ఇవి బాగా ముడతలు పడ్డాయి రామా. ఇలాగే వేసుకుంటే మీ అమ్మా నాన్న ఏమనుకుంటారు చెప్పు. అందుకే ఐరన్ చేద్దామని తెచ్చా. సార్, వ్రతానికి నిజంగా మా అమ్మ నాన్న కలిసి వస్తారా? అబ్బా, నువ్వెందుకలా డౌట్ పడుతున్నావు? నువ్వు మీ అమ్మా నాన్న ఇద్దరిని రిక్వెస్ట్ చేసుకున్నావు కదా, మీరు వస్తేనే వ్రతం జరుగుతుంది అని. ఖచ్చితంగా వస్తారు. ఆ తర్వాత ఆగిన మన శోభనం. ఏంటి? అదే సారీ. వ్రతానికి వాళ్ళ అవసరం ఎంత ఉందో నువ్వు అర్థమయ్యేలా చెప్పావు కదా అంటున్నాను. అంతే. నేను చెప్పినా మా నాన్న వినాలి కదా. ఎందుకు వినరు రామా? చెప్పిందెవరు? ఒక్కగానొక్క కూతురువి. పైగా మీ అమ్మా నాన్నలకి మధ్య గొడవలు ఉండొచ్చు కానీ మీ అమ్మా నాన్నలకి నీతో గొడవ లేదు కదా. కాబట్టి నీ కోసమైనా వాళ్ళు గొడవలన్నీ పక్కన పెట్టి వస్తారు. రామా, మీ అమ్మా నాన్న ఎలాగో వస్తారు కదా, అలాగే ఆద్య కూడా వస్తే బాగుంటుంది కదా. ఏదేమైనా మనం ఇలా ప్రేమలో గెలిచి పెళ్లితో ఒకటయ్యామంటే దానికి ఆద్య కూడా కారణమే కదా రామా. నువ్వెన్నైనా చెప్పురామా, ఆద్య మంచిది. అమెరికాలో పుట్టి పెరిగినా అబ్బా, ఆ వెస్టర్న్ కల్చర్ ఏ మాత్రం కనబడకుండా అచ్చం తెలుగు అమ్మాయిలా అందరితో చక్కగా కల్మషం లేకుండా కలిసిపోతుంది. తనని కూడా పిలిస్తే మన మధ్య ఉన్న బంధుత్వం కలిసిపోయి వ్రతంలో తను కూడా భాగం అవుతుంది. పనులో నీకు సాయంగా ఉంటుంది కదా. పిలురామా, తనకు కూడా ఒకసారి ఫోన్ చేయి. రామా, ఏంటిది? అయ్యో, కాలిందా సార్? రామా, ఆద్యని పిలవడం ఇష్టం లేకపోతే కాల్ చేయని చెప్పొచ్చు కదా. ఇలా కాల్ చేయాలా? అయ్యో, నేను కావాలని చేయలేదు సార్. అసలు మీ చెయ్యి ఉందని కూడా నాకు తెలీదు. లేదనుకున్నావా? ఓహో, అర్థమవుతుంది నీ మంట. వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.